ఈరోజు శాసనసభలో జరుగుతుంది ఏంటండి? తప్పతాగి మందు తాగి శాసనసభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఒక తాగుబోతు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ఇదే వీళ్ళకి శాసనసభకి ఇచ్చే గౌరవం. వీళ్ళు ఒక మాజీ కేంద్ర మంత్రివర్యులు ఒక సినిమా హీరోని చిరంజీవి గారి గురించి వీడెవడు వాడెవడు అని మాట్లాడుతుంటే ఇదే వీళ్ళు ఇచ్చే గౌరవం. అది శాసనసభ అయితే ఇక శాసన మండలిలో ఇంకొక ఎత్తు. శాసన మండలి చైర్మన్కి గౌరవం ఇవ్వరు. ప్రోటోకాల్ విషయంలో శాసన మండలి చైర్మన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకి తగ్గ గౌరవం ఇవ్వరు. శిలాఫలకాల మీద ఆయన పేరుండదు. ఆఖరికి శాసన మండలి సభ్యుల సమావేశాలు ఏదైతే కాన్ఫరెన్స్లు జరుగుతాయో, తిరుపతి కాన్ఫరెన్స్ జరుగుతుందో దానికి కూడా శాసన మండలి చైర్మన్ని అగౌరవపరిచేలాగా ఈరోజు వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు. కేవలం ఒక దళిత మండలి కౌన్సిల్ చైర్మన్ అని చెప్పి, లేదు ఒకప్పుడు ఇతను వేరే పార్టీ, ఇతనితో మనకొద్దులే అని చెప్పి ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వ్యవస్థలని సాంప్రదాయాలని ఏ విధంగా గౌరవిస్తున్నారనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 8 రోజుల శాసన మండలి సమావేశాల్లో, ముఖ్యంగా శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మేము పోరాడితే వాళ్ళు శాసనసభలో అబేబే ప్రజల పక్షం మేమున్నాం, ప్రతిపక్షం మేమున్నాం అని చెప్పి అప్పుడప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న తీర్ల గురించి కొంతమంది సభ్యులు మాట్లాడారు. సుజనా చౌదరి గారు అయితే అమరావతి రైతుల గురించి ఏదో న్యాయం జరగలేదు అని చెప్పి మాట్లాడాడు. ఇంకొక ఆయన సుధీర్ రెడ్డి గారు యూరియా దొరకట్లేదు మహాప్రభు, రైతులంతా అల్లాడిపోతున్నారని మాట్లాడాడు. నీ తోటి ఎమ్మెల్యేలే, నీ పార్టీ ఎమ్మెల్యేలే, నీ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వాన్ని ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు. అంతా కూడా వన్ మ్యాన్ షోగా నడుస్తుంది ఈ ప్రభుత్వం అని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా కూడైపోతున్నారు. ఎంత ఘోరం అంటే శాసన మండలిలో ఇండస్ట్రీస్ గురించి డిస్కషన్ వస్తే పక్కన ఇండస్ట్రీస్ మినిస్టర్ని కూర్చోబెట్టుకొని లోకేష్ గారు సమాధానం చెప్తున్నారు. అన్ని సకల శాఖ మంత్రిగా లోకేష్ తనకున్న అది తెలివనుకోవచ్చు, అతి తెలివనుకోవచ్చు, మిడిమిడి జ్ఞానం అనుకోవచ్చు, ఆయనంతా ప్రదర్శిస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల పక్షాన ఏమైతే మేము శాసన మండలంలో ప్రస్తావించిన అంశాలు, రైతుల సమస్యలు కావచ్చు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, మెడికల్ కళాశాల విషయంలో కావచ్చు, స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, సూపర్ 6 గురించి కావచ్చు, వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చి చేస్తానన్నారో ఆ హామీ ఇచ్చే వరకు కూడా, ఆ హామీ చేసే వరకు కూడా మేము పోరాటం చేస్తాం, ప్రజల పక్షం ఉంటాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడుతుందని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.